నమస్తే, వెల్కమ్ టు ఐ ఫోకస్. నేను ఆశ. మహారాష్ట్ర అసెంబ్లీ సమరంలో కొన్ని నియోజకవర్గాలు హాట్ సీట్లుగా మారాయి. రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు స్థానాల్లో బారామతి కూడా ఒకటి. గత కొన్ని దశాబ్దాలుగా ఎన్సీపీకి కంచుకోట అయిన బారామతిలో మళ్లీ పవార్ జరగనుంది. ఓవైపు అజిత్ పవార్, మరోవైపు యుగేంద్ర పవార్ బారామతి బరిలో నిలవడంతో మరోసారి అక్కడ పవార్ జరగడం ఖాయమైంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలే అందుకు కారణం. మహారాష్ట్రలోని పలు శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల కారణంగా అక్కడ పోరు ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా ఎన్సీపీ రెండు వర్గాలుగా చేరిన తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో మహారాష్ట్ర ఓటర్ల తీర్పు ఎలా ఉండనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే సమయంలో కొన్ని కీలక నియోజకవర్గాల్లో పార్టీల అధినేతలు, ముఖ్యమైన నేతల పోటీ కారణంగా ఆయా సీట్లపైనే అందరి చూపు నెలకొంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో ఉత్కంఠ భరిత పోటీ నెలకొంది. అలాంటి వాటిలో బారామతి నియోజకవర్గం కూడా ఒకటి. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థులుగా అజిత్ పవార్, యుగేంద్ర పవార్ బరిలోకి దిగుతుండటంతో ఇప్పుడు ఆ నియోజకవర్గంలో విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అక్కడ బరిలో నిలుస్తుంది పవార్ కుటుంబ సభ్యులు కావడమే అందుకు కారణం. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బారామతిలో పవార్ కుటుంబం పోటీ పడగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పవార్కు ఆ సీటు వేదికగా మారినట్లయింది. పవార్ కుటుంబానికి బారామతి కంచుకోట. ఎన్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ నేత శరద్ పవార్ బారామతి నుంచి చాలా ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. శరద్ పవార్ తర్వాత అక్కడి నుంచి అజిత్ పవార్ కొన్ని దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967లో తొలిసారి బారామతి నుంచి ఎన్నికైన శరద్ పవార్ 1990 వరకు కొనసాగారు. ఆ తర్వాత 1991 ఉప ఎన్నిక నుంచి 2019 వరకు అజిత్ పవార్ గెలుస్తూ వచ్చారు. దాదాపు 6 దశాబ్దాలుగా పవార్ల రాజకీయ ప్రస్థానానికి వేదికగా నిలుస్తున్న బారామతి నియోజకవర్గం ఇటీవల పవార్ కుటుంబ సభ్యుల మధ్య పోటీకి వేదికగా నిలిచే పరిస్థితి ఏర్పడింది. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చిన అజిత్ పవార్ శివసేన, బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి ప్రభుత్వంతో జట్టుకట్టారు. దీని కారణంగా అజిత్ పవార్కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఎన్సీపీలో చీలిక ఏర్పడిన తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బారామతి లోక్సభ స్థానం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ను బరిలోకి దింపారు. మరోవైపు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ఎన్సీపీ తరపున బారామతిలో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సునేత్రాపై దాదాపు 1,50,000 ఓట్ల మెజారిటీతో సుప్రియా గెలుపొందడం శరద్ పవార్ వర్గానికి భారీ ఊరటనిచ్చింది. ఈ క్రమంలోనే సుప్రియా సూలేపై తన సతీమణి సునేత్రను నిలబెట్టి తప్పు చేశారని అజిత్ పవార్ అంగీకరించారు. ఇది తన కుటుంబంలో గొడవలు సృష్టించిందని చెప్పడం అప్పట్లో మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. లోక్సభ ఎన్నికల అనంతరం ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. ఎన్నికల ఫలితాల అనంతరం శరద్ పవార్పై అజిత్ పవార్ కొంత సానుకూలత వ్యక్తం చేశారని అప్పట్లో ఊహాగానాలొచ్చాయి. దీంతో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి అజిత్ పవార్ పోటీ చేయకపోవచ్చనే వార్తలు సైతం వినిపించాయి. కానీ అజిత్ పవార్ మాత్రం బారామతి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పటి వరకు ఉన్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది. బారామతి నుంచి అజిత్ పవార్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. మరోవైపు శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ ఎస్పీ నుంచి యుగేంద్ర పవార్ బరిలోకి దించుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అజిత్ పవార్ సోదరుడైన శ్రీనివాస్ కుమారుడే యుగేంద్ర పవార్. ఎన్సీపీ ఎస్పీ నుంచి యుగేంద్ర అభ్యర్థిత్వం ఖరారు కావడం వల్ల బారామతి మరోసారి పవార్కు వేదికైందని చర్చ మొదలైంది. బారామతిలో పవార్ కుటుంబానికి చెందిన నేతల మధ్య పోటీతో పొలిటికల్ వార్ లో ఏ పవార్ విజయం సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.